హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. మీరు గనక ఒక టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ కోసం గనక చూస్తున్నట్లయితే మీరు కరెక్ట్ వీడియోనే చూజ్ చేసుకున్నారు. మార్కెట్‌లో చూసుకున్నట్లయితే ఒక్కొక్క బడ్జెట్ రేంజ్‌లో చాలా వరకు కూడాను టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. 1500లో చూసుకున్నా, 2000లో తీసుకున్నా, 3000 రూపీస్‌లో తీసుకున్నా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి వెబ్‌సైట్‌లో చూసుకుంటే చాలా వరకు కూడా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఈరోజు ఈ వీడియోలో 1500 నుంచి 3000 మధ్యలో ఉన్న బెస్ట్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ ఏంటనేది మీకు పిక్ చేసి అయితే చెప్తాను. ఇందులో మనకి బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, అలాగే సౌండ్ క్వాలిటీ, అలాగే డ్యూరబిలిటీ ఏదైతే బాగున్నాయో ఇవి మాత్రమే మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది. మీరు కనుక ఒక టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ కొనాలనుకున్నట్లయితే మీ ప్రియారిటీ ఏంటి? హెవీ బేస్ కావాలా, లేదంటే బ్యాలెన్స్డ్ కావాలా, లేదంటే ట్రిబుల్స్ కానీ వోకల్స్ కానీ ఎక్కువగా ఉండాలా? సో మీ ప్రియారిటీ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు కనుక టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ కొనాలి అనుకునేటప్పుడు జనరల్గా ఆల్రెడీ మనకి ఎక్కువ టైం అయితే లేదు. మనకి సెప్టెంబర్ సెకండ్ వీక్లోనే మనకి ఈ సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. బిగ్ బిలియన్ డే సేల్స్ ఉంటాయి, అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే ఉంటాయి. సో ఈ రెండు సేల్స్లో కూడాను మనకి ఇయర్ అంతటికి కూడాను వచ్చే బెస్ట్ డీల్స్ అన్నీ కూడాను ఇక్కడైతే వస్తాయి. మీరు ఏదైనా ఎలక్ట్రానిక్స్ కొనాలన్నా, లేదంటే హోమ్ అప్లయన్సెస్ కొనాలన్నా, ఏం కొనాలనుకున్నా సరే ఈ సేల్ అయితే వెయిట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటికీ వెయిట్ చేయలేమనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అప్పుడైనా మీరు చూడొచ్చు. లేదు ఈ వీడియోని మీరు సేల్స్ టైంలో కనుక చూస్తున్నట్లయితే ఇదే పర్ఫెక్ట్ టైం అని చెప్పుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాల్సిన ఐటెంని మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఏవైతే ఈ బిగ్ బిలియన్ డే సేల్స్లో వస్తాయో ఈ సేల్స్లో మనకి మంచి మంచి ఆఫర్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ ఆఫర్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఉంటాయి. ఇందులో కనుక మీరు యాక్టివ్గా ఉన్నట్లయితే మంచి మంచి లూట్ డీల్స్ అనేవి మీరు కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ ఛానల్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వండి. మనకి 1500 నుంచి 3000 రూపీస్లో చాలా వరకు కూడాను ఇయర్బడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా మల్టిపుల్ బ్రాండ్స్ నుంచి అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ నేను మంచి బిల్డ్ క్వాలిటీ, అలాగే సౌండ్ క్వాలిటీ అండ్ అలాగే కంఫర్ట్ ఈ 3 బేస్ చేసుకొని ఏవైతే బెటర్గా ఉన్నాయనేది కొన్ని అయితే పిక్ చేసి మీ ముందుకైతే చెప్పడం జరుగుతుంది. మొదటిగా మనకి ఒక 3000 బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే OnePlus Nord Buds 3 Pro. సో ఇది మనకి అరౌండ్ 3000 రూపీస్ బడ్జెట్లో ఉంటుంది. సేల్స్లో ఇంకొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో బెస్ట్ కాలింగ్ క్వాలిటీ ఉంటుంది. ఇందులో ఇయర్ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. 49 dB వరకు కూడాను యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది అండ్ అలాగే డ్యూయల్ డివైస్ పేరింగ్ అయితే ఉంటుంది. లుక్ అండ్ డిజైన్ బాగుంటుంది, కాంపాక్ట్ డిజైన్లో వస్తుంది. 5.4 బ్లూటూత్ వెర్షన్తో వస్తుంది. ఇందులో డ్రైవర్స్ వచ్చేసరికి మనకి 12.4 mm డ్రైవర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు కాల్స్ మాట్లాడేటప్పుడు 6 మైక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మనకి కాల్ క్వాలిటీ కూడాను చాలా సుపీరియర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఆఫర్స్ టైంలో మనకు ఒక్కొక్కసారి 2500 రేంజ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అయితే మనకి 3000 బడ్జెట్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెక్ చేయాలనుకున్నట్లయితే ప్రొడక్ట్ ట్యాగ్స్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఈజీగా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ 7. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆల్రౌండర్లో మనకి సౌండ్ క్వాలిటీ బాగుండాలి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, అన్నీ బాగుండాలి అనుకున్నట్లయితే కళ్ళు మూసుకొని ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ 7 అయితే పిక్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ మనకి యాజ్ ఆఫ్ నో చూసుకున్నట్లయితే 3200, 3000 అట్లా వేరే అవుతుంటుంది. బట్ ఈ బడ్జెట్ రేంజ్లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ బడ్స్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇది 2600, 2700 కూడాను అప్పుడప్పుడు వస్తూ వెళ్తుంటుంది. ఇట్లా తగ్గినప్పుడు వెంటనే మీకు కూడా ఈ నోటిఫికేషన్స్ రావాలనుకున్నట్లయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ ప్రతిరోజు కూడాను ఏమేమి ఆఫర్స్ వస్తున్నాయి, వేటి మీద తగ్గుతున్నాయి ఏంటి అనేది టోటల్ డీటెయిల్డ్గా మన టీం మెంబర్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో చూస్తున్నట్లయితే సౌండ్ క్వాలిటీ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, అలాగే డిజైన్ కానీ చాలా బాగుంటుంది అండ్ అలాగే బెస్ట్ కాలింగ్ క్వాలిటీ కూడా ఉంటుంది. దీని కేస్ మనకి ట్రాన్స్పరెంట్ డిజైన్తో వస్తుంది. ఇందులో 52 dB వరకు కూడాను యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. ఇందులో డ్రైవర్స్ విషయానికి వస్తే 12.4 mm డ్రైవర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో 45 milliseconds లో లేటెన్సీ కూడా రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఇదే కేటగిరీలో మనకి CMF Buds 2 Plus. సో ఇది మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే డిజైన్ అనేది, కేస్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ అలాగే యూనిక్ గా ఉంటుంది. ఇది కూడా మనకి అప్రాక్స్ గా 3000 బడ్జెట్ రేంజ్ లోనే వస్తుంది. ఇందులో ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే హైరేస్ ఆడియో లైక్ LDAC కోడాక్ సపోర్ట్ తో రావడం జరుగుతుంది. 50 dB వరకు కూడా నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. డ్యూయల్ పేరింగ్ సపోర్ట్ ఉంటుంది అండ్ అలాగే ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఉంటుంది. అలాగే గేమింగ్ మోడ్ ఉంటుంది. ఇందులో బ్లూటూత్ వెర్షన్ వచ్చేసరికి 5.4 తో రావడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి 6 మైక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల కాల్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇందులో డ్రైవర్స్ విషయానికి వస్తే 12.4 mm డ్రైవర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది మనకి IP55 వాటర్ రెసిస్టెంట్ తో రావడం జరుగుతుంది. సో ఇవి మనకి 3000 రూపీస్ బడ్జెట్ లో మనకి బెస్ట్ ఇయర్ బడ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 మీరు ఏదైనా సరే చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ కేటగిరీలో మనకి 2000 రూపీస్ కనుక చూసుకున్నట్లయితే రియల్మీ బడ్స్
310. ఈ బడ్జెట్ కేటగిరీలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 46 dB వరకు కూడాను యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది అండ్ అలాగే IP55 IP రేటింగ్తో వస్తుంది. దీనికి రియల్మీ లింక్ యాప్ సపోర్ట్తో వస్తుంది. దీంట్లో మీరు మీ సౌండ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇందులో బటన్స్ కస్టమైజేషన్ కానీ లేదంటే సౌండ్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్యూల్ పేరింగ్ సపోర్ట్తో వస్తుంది అండ్ అలాగే 40 hours వరకు కూడాను పవర్ బ్యాకప్ అయితే వస్తుంది. ఇందులో బేస్ వచ్చేసరికి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వోకల్స్ కూడాను చాలా క్లియర్గా వినిపిస్తాయని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి అప్రాక్స్గా 2000 రూపీస్ బడ్జెట్ రేంజ్లో వస్తుంది అండ్ అలాగే ఇందులో స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా వస్తుంది. ఈ బడ్జెట్ రేంజ్లో ఈ ఫీచర్స్ అన్ని కూడాను ఓన్లీ ఈ రియల్మీ బడ్స్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి బేస్ లవర్స్ కోసం మనకి 2000 రూపీస్ బడ్జెట్లో బెస్ట్ బేస్ కావాలి, మిగతాది ఏది మాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళకి ఈ ఇయర్ బడ్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అదే OnePlus Nord Buds 3. ఇందులో మనకి 32 dB వరకు కూడాను నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. బట్ ఈ ఇయర్ బడ్స్ని ఫిట్టింగ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా అండ్ క్లోజ్డ్గా ఉండడం వల్ల ఈ 32 dB నాయిస్ క్యాన్సిలేషన్ కూడాను మనకి చాలా వరకు 45 లేదంటే 50 dB నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో ఆ రేంజ్లో వస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో బిల్డ్ క్వాలిటీ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే బేస్ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ బడ్జెట్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బేస్ ప్రొడ్యూస్ చేసే TWS ఇయర్ బడ్స్ అని చెప్పుకోవచ్చు. ఫిట్ అండ్ ఫినిష్ బాగుంటుంది. IP55 రేటింగ్తో వస్తుంది. డ్యూయల్ పేరింగ్ సపోర్ట్తో వస్తుంది అండ్ అలాగే బ్లూటూత్ 5.4 సపోర్ట్తో కూడా వస్తుంది. ఇందులో 43 hours వరకు కూడాను ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తున్నారు. నేను ఏవైతే ఈ ప్రోడక్ట్స్ అన్ని చెప్తున్నానో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడాను మనకి ప్రోడక్ట్ ట్యాగ్స్ యాడ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నేను వీడియో చేస్తున్న టైంకి ప్రైస్ ఒకలా ఉంటుంది, మీరు చెక్ చేసే టైంకి ప్రైస్ మారచ్చు. అందుకోసం అని చెప్పేసి నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే చెక్ చేయమని చెప్తున్నా. నెక్స్ట్ మనకి 100-1500లో కనుక చూసుకున్నట్లయితే OnePlus Buds 2R. దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 1500-1600 అయితే ఉంటుంది. బట్ ఎప్పుడు కూడాను ఏదో ఒక కూపన్ ఆఫర్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. మేజర్గా మనకి ఇది 1300కి అయితే రెగ్యులర్గా అవైలబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ సౌండ్తో వచ్చే బడ్స్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. ఇది IP55 రేటింగ్తో వస్తుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. ఇందులో బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే 38 hours వరకు కూడా వస్తుంది. ఇది కూడా మనకి 60% ఆర్ బిలో సౌండ్ పెట్టుకుని వింటే మాత్రం మనకి ఈ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకొంచెం సౌండ్ కనుక పెంచుకున్నట్లయితే ఈ బ్యాటరీ బ్యాకప్ టైం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇందులో కూడాను ఆల్మోస్ట్ అన్ని OnePlus బడ్స్లోనే చూస్తున్నట్లయితే ఇందులో కూడాను బేస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అండ్ అలాగే డిజైన్ కూడాను చాలా యూనిక్గా అండ్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే రియల్మీ T200X. ఇది T200 లైట్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. అండర్ 1500 బడ్జెట్లో మనకి ANCతో వచ్చే ఒకే ఒక్క బడ్స్ ఈ బడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 25 dB ANCతో వస్తుంది. కేస్ అండ్ బడ్స్ చూసుకున్నట్లయితే మనకి గ్లాసీ ఫినిష్తో రావడం జరుగుతుంది. ఇది మనకి IP55 వాటర్ రేటింగ్తో వస్తుంది. డ్యూయల్ కనెక్షన్ ఉంటుంది అండ్ అలాగే 48 hours వరకు కూడాను ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తున్నారు. మనకి 1500 బడ్జెట్లో ANCతో వచ్చే ఒకే ఒక బడ్స్ ఇవని చెప్పుకోవచ్చు. సో ఇవి మనకి 3000 బడ్జెట్లో చెప్పాను, 2000 చెప్పాను, అలాగే 1500 బడ్జెట్లో కూడా చెప్పాను. సో ఈ బడ్జెట్స్లో మీరు ఇంకా వేరే ఏ బడ్స్ కూడా చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏవైతే నేను చెప్పానో ఇవి పర్ఫెక్ట్ అండ్ నెంబర్ 1 క్వాలిటీతో వస్తుందని చెప్పుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఇవి మాత్రం చూసుకున్నట్లయితే కంపల్సరీగా సాటిస్ఫై అవుతారని చెప్పుకోవచ్చు. సో ఇది వీడియో. ఇంకా మీకు ఏమైనా గ్యాడ్జెట్స్ గురించి కానీ లేదంటే డిఫరెంట్ ఏసీస్ గురించి కానీ లేదంటే రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ ఇట్లా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నా సరే కింద ఒక కామెంట్ అయితే చేయండి. దాని మీద కూడా డెడికేటెడ్గా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.